ఈ లౌకికాత్మ ఉంది చూసారు, దానివల్ల ఎంత ప్రమాదకరమైన వ్యాధి వస్తుందంటే మానసికంగా, లౌకికాత్మ ఎవరి లోపట ఉంటుందో వారికి ఎక్కువసేపు వాక్యం వినబుద్దవదు. లౌకికాత్మ ఎవరి లోపట ఉంటే వారికి ఎక్కువ సినిమా పాటలే వినాలనిపిస్తుంది, దేవుని పాటలు వినాలనిపించదు. లౌకికాత్మ ఎవరికి ఎక్కువ ఉంటే వారికి టైం పాస్ మాత్రమే చేయాలనిపిస్తుంది. లౌకికాత్మ ఎవరిలో ఉంటుందో వారిలో బూతు మాట్లాడినా వారేం సిగ్గుపడరు. లౌకికాత్మ ఎవరిలో ఉంటే వారికి గర్వము, దూషణ, ద్వేషము, అల్లరి, క్రోధము అనేటువంటి స్వభావాలు వస్తాయి. లౌకికాత్మ చాలా ప్రమాదకరమైనది. ఇది దురాత్మ కాదు, దురాత్మలోని భాగం మాత్రమే. ఇది స్వభావములో నివాసం చేస్తుంది. మనిషి మామూలుగానే కనబడతాడు, కానీ వాడి విత్తనాలు చేదుగా మారిపోతూ ఉంటాయి. అన్నా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, లౌకికాత్మ నీ మీద దాడి చేస్తుంది. అన్నా నేను ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టం అవ్వట్లేదు, నీ మీద లౌకికాత్మ దాడి చేస్తుంది. అన్నయ్య ఫ్రెండ్స్ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, లౌకికాత్మ దాడి చేస్తుంది. నీ ఫ్రెండ్స్ని నువ్వు సరైన సక్రమైన మార్గంలో పెట్టు, నువ్వు తప్పుడు మార్గంలోనికి వెళ్ళకు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకో, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.